విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 సంవత్సరానికి మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి స్థితి గతులను అనుసరించి ఫలితాలు ఉంటాయి. గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే 3వ తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నాడు. శని తన స్వక్షేత్రమైన మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహగతులను అనుసరించి మేషరాశి వారికి 2024లో సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. గత సంవత్సరంతో పోలిస్తే మేషరాశి వారికి 2024వ సంవత్సరం అద్భుత ఫలితాలను ఇస్తుంది. శుభ పరిణామాలను కలిగించే ఆనందప్రదమైన సంవత్సరంగా చెప్పవచ్చును. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పవచ్చును. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. పరీక్షలలో అనుకున్న ఫలితాలను సాధించడం, తద్వారా కోరుకున్న కాలేజీల్లో సీటు సాధించడం వంటి ఫలితాలు ఉంటాయి. విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు అత్యంత అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ప్రభుత్వోద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో అది మే నెల తర్వాత అవకాశం వస్తుంది. జూలై తర్వాత చేస్తున్న వృత్తిలో మార్పు ఉండే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు పర్మనెంట్లు అవుతాయి. వివాహం కాని వారు ప్రయత్నిస్తే తప్పక వివాహం జరుగుతుంది. ఇక సంతానం విషయానికి వస్తే సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్తలను వింటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మే నెల తర్వాత రాని బాకీలు వసూలు కావడం, తద్వారా వ్యాపారం అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మే నెలలో వాహనం నడిపే విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. చిన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. గోచార ఫలితాలు అనేది జన్మజాతక చక్రం మీద ఆధారపడి ఉంటుంది కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం మంచిది. మేషరాశి వారికి అనుకూలత పెంచుకోవడానికి, ప్రతికూలత తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అని స్మరిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది.